అన్నయ్య జై శ్రీరామ్. అన్నయ్య, ఆల్రెడీ మనం సబ్జెక్టు చాలా అంశాల గురించి మీతో మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు అన్నయ్య నన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. వాళ్ళపైన ఏమన్నా దాడులు జరిగాయా? అసలు ఈ నన్స్ది ఏదో ఉందన్నయ్య, ఏంటది? ఈ హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ సిటీలో క్రిస్టియన్స్ ఉండే అక్కడ ఈ రోజరీ కాన్వెంట్, తర్వాత మెథడిస్ట్, ఇవన్నీ ఉండే. అవును అవును. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఈ నిజాము ఇట్లా క్రిస్టియన్లకు కొన్ని చర్చిలు కట్టుకోవడానికి ప్లేస్లు ఇచ్చిండు. ఓకే, అట్లా కట్టుకున్నారు. ఏమైంది, రజాకర్లు ప్రజలను భయభ్రాంతులను చేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఈ రజాకర్లు నన్సుని రేపు చేశారు. ఓకే, నన్నులని. ఈ నన్నుల రేపు విషయము బయట తెలిసిపోయింది. దాంతో ఆస్ట్రేలియా గవర్నమెంట్ నెహ్రూకి లెటర్ రాసింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వి టేక్ దిస్ అట్రాసిటీస్ ఆన్ నన్స్ వెరీ సీరియస్లీ, ఇట్ విల్ హావ్ రిపర్కషన్. ఆస్ట్రేలియా గవర్నమెంట్ రాసిందా? ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇక్కడ జరిగిన దానికి నెహ్రూకి ఉత్తరం రాసింది. ఓకే, మీ దగ్గర ఏమైతున్నది అట్లాగా అని చెప్పేసి. ఇది పార్లమెంట్ లో డిస్కషన్ అయింది. ఓకే, 1947లో వచ్చింది కదా మన స్వాతంత్రం. ఆ తర్వాత అయినా ఈ రేపు ఇదంతా ఇది నెహ్రూ ప్రభుత్వానికి ఇట్ విల్ హ్యావ్ ఇంటర్నేషనల్ రిపర్కషన్స్. మేము క్రిస్టియన్ కంట్రీస్ అన్ని కలుస్తాము, మేము ఈ విషయాన్ని మేము టేక్ ఓవర్ చేస్తాం అట్లా అని. దాంతో నెహ్రూ ఏం చెప్పారు, అసలు ఇది భారతదేశం సంబంధించిన అంశమా, లేకపోతే హైదరాబాద్ సంస్థానం మా కంట్రోల్లో లేదని చెప్పాలా, ఈ పాయింట్లన్నీ వచ్చినాయి చర్చకి. ఓకే, ఇది నెహ్రూ ప్రభుత్వానికి అత్యంత బదనామైనటువంటి ఒక సంఘటన లాగా వాళ్ళు భావించారు, నెహ్రూ వాళ్ళు భావించారు. ఓకే, ఇక్కడ నెహ్రూ పాలసీ గురించి ఒకటి మనం ఆలోచించాలి. వాట్ వాజ్ నెహ్రూ ఆర్ నెహ్రూ గవర్నమెంట్, కాంగ్రెస్ పాలసీ, వాట్ వాజ్ దేర్ అప్రోచ్? వాళ్ళు ఈ హైదరాబాద్ విషయం పట్ల వాళ్ళ అప్రోచ్ ఏముండింది, వాళ్ళ ఎట్లా ఈ హ్యాండిల్ చేద్దాం అనుకున్నారు? సర్దార్ పటేల్ భారతదేశంలో 560 సంస్థానాలు, అంటే 560 రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు, విజయనగరం ఒక రాజ్యం, ఆ తర్వాత మైసూర్ ఒక రాజ్యం, ఆర్కాట్ ఒక రాజ్యం, ఇట్లా ఇట్లా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. కేరళ ట్రావెన్కోర్ ఒక రాజ్యం, ఇట్లా 560 రాజ్యాలు ఉన్నాయి భారతదేశం మొత్తం. ఈ మొత్తం 560 రాజ్యాలని 1947 తర్వాత ఈ సర్దార్ పటేల్ అందరితో మాట్లాడడం మొదలుపెట్టేసి అందరినీ కలిపేసిండు. వాళ్ళందరూ అన్ని రాజ్యాలు, అన్ని రాజులు ఒప్పుకున్నారు, మేము భారతదేశంలో వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా, మేము ఈ భారతదేశంలో మా రాజ్యాన్ని కల్పిస్తున్నామని. నెహ్రూ ఏం చేశాడంటే 3 సంస్థానాలు, ఈ 560లో 3, 564 ఎంతో ఉంది, దాంట్లో 3టిని మాత్రం తను హ్యాండిల్ చేస్తా అన్నాడు. ఒకటి కాశ్మీర్, 2 జూనాగఢ్ గుజరాత్ లో ఉంది, 3 హైదరాబాద్. ఈ 3టిని సర్దార్ పటేల్ చెప్పాడు, యూ డోంట్ టచ్, నువ్వు పోయి వీటికి పోవద్దు, నేను చూసుకుంటా వీటి సంగతి అని అన్నాడు. ఆ కాశ్మీర్ ఏమో ఇక 2019 దాకా 370 పెట్టి దాన్ని పెద్ద రావణ కాష్టం చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులను తరిమేసి అక్కడంతా ముస్లిం పాపులేషన్కి విపరీతమైన శక్తులు ఇచ్చేసి, ఆ కాశ్మీర్కి ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు. మీకు విషయం తెలుసా? కాశ్మీర్ ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి, కాశ్మీర్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం, ఇవి వేరే వేరే. ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్. వాళ్ళ జెండా, కాశ్మీర్ జెండా వేరే, భారత మూవన్నెల జెండా వేరే. ఇట్లా ఎప్పటి నుంచి 47 నుంచి మొన్న 2019 దాకా ఇదే నడుస్తున్నది కాశ్మీర్లో నాటకం. కాశ్మీర్ కావాలి, కాశ్మీర్లో 300 ప్రముఖమైన పార్టీలు కూడా గొడవ చేసినాయి. కాశ్మీర్లో 370 తీసేసారు, కాశ్మీర్ని పునరుద్ధరించాలి, 370 పునరుద్ధరించాలి అంటే ఏంది? ఇప్పుడు అంటున్నారు కదా ఈ అపోజిషన్ వాళ్ళు, అంటే ఏంది అంటే కాశ్మీర్ని వేరే దేశం కింద గుర్తించాలి, కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని పిలవాలి. ఇది డమ్మిగాలు వీళ్ళు చెప్పేది. మన కళ్ళ ముందు చదువుకున్న మనుషుల ముందు, మనం ఏం తక్కువ చదువుకోలేదు, మీరు కానీ నేను కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ ముందు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎట్లాంటి నాటకం ఆడుతున్నారో చూడండి. భారతదేశ విద్రోహానికి వాళ్ళు కాశ్మీర్ సమర్థన అనే ఒక రూట్ పెట్టుకొని, ఒక బహానా
అంటే ఒక సాకు. సాకు Yes. ఒక సాకు అట్లా చూపిస్తూ కాశ్మీర్ రక్షిస్తాడు వీడి ముఖం. కాశ్మీర్ దోచుకుంటారు వీళ్ళు, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం దాచుకోవడం అంతే తప్ప వీళ్ళెవరు దేశాన్ని రక్షించగలరు. అట్లా హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్కి చెప్పేశారు, నువ్వు అసలు హైదరాబాద్ పట్టించుకోక మేము చూసుకుంటా. ఏం చూసుకునేది? ఇగో ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు, ఇక్కడంతా మర్డర్లు జరిగిపోతున్నాయి, ఇవన్నీ చూస్తే నెహ్రూ చూస్తుంటాడు పట్టించుకోవద్దు. అదే టైంలోనే అదే టైం 1947. ఓకే. ఈ నండ్ల రేపు కూడా అప్పుడే అయింది. ఇవన్నీ పటేల్ చూస్తున్నారు. చూసి నెహ్రూని కనుక నమ్ముకుంటే దేశం మధ్యలో ఇది ఒక క్యాన్సర్ లాగా ఉంటుంది. ఇంత పెద్ద దేశం మధ్యలో ఈ హైదరాబాద్ సంస్థానం అనేది ఒక క్యాన్సర్. అందుకని నెహ్రూ ఏదో దీనికి వెళ్ళాడు, యూరోప్ ఏదో వెళ్ళినట్టున్నాడు. యూరోప్ 1948లో యూరోప్కి వెళ్ళి నువ్వు కాశ్మీర్ హైదరాబాద్ విషయం నువ్వు పట్టించుకో, కాశ్మీర్ విషయం పట్టించుకోకని వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అని డిఫెన్స్ యుద్ధం చెయ్యకు అని చెప్పి, అది యుద్ధం చెయ్యొద్దు, ఓకే, భారతదేశం మీదకి సైన్యాన్ని పంపించవద్దు అన్నాడు. అనేటప్పటికి పటేల్ ఏం చేశాడు, సైన్యాన్ని పంపించట్లేదు. సైన్యం అంటే డిఫెన్స్ మినిస్ట్రీ కంట్రోల్, అట్లా డిఫెన్స్ మినిస్ట్రీ ఆర్డర్ కాదు, హోమ్ మినిస్ట్రీ ఆర్డర్ పెట్టాడు. హోమ్ మినిస్ట్రీ అంటే పోలీస్ ఫోర్సులు, ఈ పోలీస్ యాక్షన్ చేశాడు పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. పోలీస్ యాక్షన్, ఇట్స్ నాట్ మిలిటరీ యాక్షన్, ఇట్ ఈస్ పోలీస్ యాక్షన్. పోలీస్ యాక్షన్ చెప్పి పోలీసుల చేతులకి ఈ మిలిటరీ వాళ్ళందరూ కంట్రోల్లో ఉంటారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతిలో వీళ్ళంతా ఉంటారు. వీళ్ళ ద్వారా చేశాడు. అప్పటికి ఎన్ని మర్డర్లు అయినాయమ్మా ఇక్కడ. ఈ నండ్ల రేపు ఒకటే కాదు, అనేక మందిని దోపిడీలు చేసి, మానభంగాలు చేసి, ప్రజలని భయభ్రాంతుల్ని చేసి, ఎట్లయితే కాశ్మీర్లో హిందువులని 1990లో టిక్కు మైలని ఆమెని సజీవంగా నరికి కట్టెల మండిలో నరికేసేసి అట్లా ప్రజలు వణికిపోయేటట్టు చేసి హిందువులు 4 లక్షల మంది హిందువులు కాశ్మీర్ నుంచి వదిలిపోయేటట్టు ఎట్లా చేశారో, దానికి ముందు ఇక్కడ హైదరాబాద్లో అట్లా చేశారు. ఇక్కడ హిందువులని భయభ్రాంతుల్ని చేసినట్లయితే హిందువులు పారిపోయినారు హిందువులు. ఎక్కడైనా సరే ఇది గుర్తుంచుకోండి, అది పలస్టీన్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లాండ్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, భారతదేశం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, కేరళ కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఇదే స్ట్రాటజీ. ఇప్పటిది కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే స్ట్రాటజీ నడుస్తున్నది. ఇక్కడ భయభ్రాంతులు చేసి కాసిం రజ్వీ అయినా రజాకార్ నాయకుడు ఆయన ఢిల్లీ పోయి నిజాం తరపున ఢిల్లీ పోయి పటేల్తో మాట్లాడినాడు. పటేల్తో మాట్లాడి బెదిరించాడు పటేల్ని పట్టుకొని. సర్దార్ పటేల్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఈ సీన్ కూడా ఉన్నది. ఇది సినిమాలో, ఆ సినిమాలో ఈ సీన్ ఉన్నది. నేను చూసిన కూడా యూట్యూబ్లో ఇక్కడ వెతికితే దొరుకుతుంది. పరేష్ రావల్ అనే ఆయన సర్దార్ పటేల్ వేషం వేశాడు. ఎవరో కాసిం రజ్వీ వస్తాడు. ఏమనుకుంటున్నారు, మరి నిజాం అంటే నిజాం రాజ్యం, మేము ఎవరికి తలవచ్చాం, ఇక్కడ ఇస్లాం రాజ్యం స్థాపిస్తాం, ఇష్టం వచ్చిన మాట్లాడు, హిందువులని ఊచ కోత కోస్తాం, ఎంత మాట్లాడినాడు. సర్దార్ పటేల్ అంతా విన్నాడు. విన్న తర్వాత అంటే ఇంత అన్యాయం, ఇంత ఘోరాలు జరుగుతుంటే మరి హిందువులు ఏం చేస్తుంటుంటారు ఆ టైంలో అని అడిగింది. హిందువులు అంటే వాళ్ళ చేతులు కనుక కూర్చుంటారా, వాళ్ళు అన్యాయం చేస్తే సర్దార్ పటేల్ అడిగిన ప్రశ్న ఇది. చెప్పి తర్వాత సర్దార్ పటేల్ చెప్పిండు, మీ నిజాం సాబ్కి నేను సలాం చెప్పినా అని చెప్పండి. సర్దార్ పటేల్ డైలాగ్ ఇదైతే, నేను సలాం చెప్పినా అని చెప్పండి. నిజాం సాబు, ఆయన భార్యలు, పిల్లలు వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని మీ సర్కార్కి చెప్పండి. మేమేం చేతులు కట్టుకొని అయితే కూర్చో, ఇది కూడా చెప్పండి సాబ్కి. చేతులు కట్టుకొని కూర్చునే ప్రసక్తి లేదు, మేము రక్షణకి ఉంటాం. ఇంత చెప్పి సలాం సాబ్ అని పంపించేసాడు. వాడు భయపడ్డాడు. వాడు కాసిం రజ్వీ చెప్పిండు. వాడు 1947లో అయింది అనుకుంటా ఈ ఇంటర్వ్యూ. 1947 నవంబర్లోనే ఎప్పుడు అయింది. నిజాం సాబ్కి ఆయన ఆస్తులు, ఆయన భార్యలు, పిల్లలు, వీళ్ళందరూ కుటుంబము అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పాడు అన్నాడు.